హాయ్ అండి. ప్రేమంటారా 32వ భాగం వినండి. జో, నువ్వేంటిక్కడ అంది నీలు. అరే, పేరు కూడా గుర్తుందే అంది జో. నిన్నెందుకు మర్చిపోతాను? ఇదంతా ఏంటి? ఇతనెవరు అంది నీలు. నా బాయ్ ఫ్రెండ్ కౌశిక్. ఇతనే నిన్నిక్కడికి రప్పించింది. నన్ను అవసరానికి వాడుకుని నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయవా అంది జో. నీ బాయ్ ఫ్రెండ్ అంటున్నావు, వీడు నాతో ఎలా మాట్లాడాడో తెలుసా అంది నవ్వుతూ. ముందు కూర్చో అంది జో. నీ రహస్యాలు ఉన్నాయి అన్నది నిజమని తెలిసిందా అన్నాడు కౌశిక్. కంగారు పడకు కౌశి, అన్నీ తెలుసుకుంటుంది అంది జో. మర్యాదగా మాట్లాడుతున్నానని వెటకారంగా ఉందా అంది నీలు. నీలు, ఎందుకు నీకంత తొందర? కౌశి, ఏదైనా ఆర్డర్ చెయ్యి. నీలు, అక్షు దగ్గర నువ్వు డిబేట్ పేపర్స్ తీసుకున్నది మొదలు క్రిష్కు ఉన్న వ్యాధి వరకు అన్నీ తెలిసిన నన్ను అంత తక్కువగా అంచనా వేయకు. ఈరోజేంటి ఏడుస్తూ హాస్పిటల్లో క్రిష్ హ్యాండ్కి కట్టుకట్టించావు? నిజంగానే పొరపాటున తెగిందా అని నవ్వుతోంది జో. నన్ను ఫాలో చేస్తున్నావా అంది నీలు. అదే నీ దరిద్రం, అనుకోకుండా కనపడ్డావు. నాకు తెలిసి నువ్వేదో ప్లే చేసి ఉంటావు. చెయ్యి కోసుకోవడాలవి నీకు అలవాటేగా. అలానే కదా పాపం కృష్ణి నీ వెంట తిప్పుకుంటున్నావు అంది జో. నీకేం కావాలి అంది నీలు. కొంచెం రెస్పెక్ట్ కావాలి, ఇస్తావా అంది జో. నువ్వు ఇప్పటికీ నా ఫ్రెండ్వే. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు జో. నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే నువ్వు క్రిష్తో మాట్లాడుతున్నప్పుడే చేసేదానివి అంది నీలు. మరి బ్లాక్ ఎవరు చేశారు చెప్పు. అన్నిటికీ నీ దగ్గర రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి కదా అంది జో. నిన్ను బ్లాక్ చేశానా? లేదే అంది నీలు. చాలా రోజులకి కలిసాం, ఎన్ని రోజులకి నీ అబద్ధాలు వింటున్నాను. ఇంకేటి నీలు, అక్షు బెంగళూరులో జాయిన్ అయింది తెలుసా అంది జో. జో, నువ్వు మరీను. ఎవరి గురించి తెలుసుకోకపోయినా శత్రువు గురించి తెలియాలి, అప్పుడే ఎత్తుగడలు కరెక్ట్గా వెయ్యగలం అన్నాడు కౌశిక్. నువ్వు మాట్లాడకు, నిన్ను చంపేద్దామని వచ్చాను. జో ఉన్నందువల్ల నువ్వు బ్రతికావు అంది నీలు. కృష్ణ కూడా కలుద్దామా? చాలా రోజులైంది చూసి అంది జో. మధ్యలో క్రిష్ గురించి మాట్లాడకు అంది నీలు. సరే అయితే అక్షుకి కాల్ చేద్దాం, సరదాగా మాట్లాడదాం అంటూ అక్షుకి కాల్ చేసింది. బిత్తరపై చూస్తోంది నీలు. ఇదేంటి అమాయకంగా నేను చెప్పింది చేసేది, ఇలా తయారయ్యింది అనుకుంది నీలు. హలో అక్షు, ఎలా ఉన్నావు అంది జో. హాయ్ జో, బాగున్నాను, నువ్వు అంది అక్షు. బెంగళూరులో జాయిన్ అయ్యారు అంట కదా అంది. అవును, నువ్వు అంది అక్షు మళ్ళీ. నేను మా కజిన్ కలిసి లండన్లో జాయిన్ అయ్యాము. నీలు వాళ్ళు ఇక్కడే జాయిన్ అయ్యారట. అడ్రస్ తెలుసా అంది జో. లేదు, మొబైల్ నెంబర్ ఉందిగా నీ దగ్గర, చెయ్యి అంది అక్షు. చేస్తున్నాను, బ్లాక్లో పెట్టింది నన్ను అంది జో. వేరే నెంబర్ నుండి చెయ్యి అంది అక్షు. నిజమే, ప్రయత్నిస్తాను. ఓకే అయితే మళ్ళీ చేస్తాను, బాయ్ అంది. బాయ్ అని అక్షు అన్న వెంటనే కాల్ కట్ చేసింది. టెన్షన్గా కూర్చుని ఉంది నీలు. ఏంటి, షాక్ అయ్యావా అంది జో. నువ్వు చూడలేదు కానీ ఎన్ని రంగులు మారాయో ఫేస్లో అన్నాడు కౌశిక్. సరే, అదంతా కాదు. ఇప్పుడు నీకేం కావాలి, నేనేం చెయ్యాలి అంది నీలు. అది అలా అడిగావు, బాగుంది. నేను చదవడానికి ఇంత దూరం వచ్చాను. మా పేరెంట్స్కి బర్త్డేని అవ్వకుండా పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వుండగా జాబ్ ఎందుకని అంది జో. ఎంత కావాలి అంది నీలు. ప్రస్తుతానికి మన మనీ 50,000 అంతే అంది జో. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఎలా? దీనికి చెక్ పెట్టాలి అనుకుంది నీలు. జో బాయ్ ఫ్రెండ్ని పరిశీలనగా చూస్తోంది నీలు. దీన్ని అదుపులో పెట్టాలంటే వీడి సంగతి చూడాలి అనుకుంది. ఇస్తా, కానీ నన్ను ప్రతిసారి ఇబ్బంది పెట్టొద్దు అంది నీలు. మంత్లీ పంపిస్తే చాలు అంది జో. అంటే? మంత్లీ ఇంత అమౌంట్ అంటే కష్టం అంది నీలు. తప్పదు మరి, అన్నీ బయటికి రాకుండా ఉండాలి అంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది అంది జో. నీ నెంబర్ ఇవ్వు అంది నీలు. కౌశిక్ నెంబర్ ఉందిగా, ఇప్పుడు మాట్లాడిందే అంది జో. చిక్కావే, ఇప్పుడు చూడు, వీడిని నీకు వ్యతిరేకంగా మారుస్తాను అనుకుంది నీలు. నెట్ స్లోగా ఉంది, వేస్తాను, కొంచెం ఆగు అంది నీలు.
నువ్వు ఇక్కడ ఉండగానే వెయ్యి అన్నాడు కౌశిక్. పర్లేదు కౌశి, మన్నీలుయేగా వేస్తుంది. లేట్ అయితే ఏమవుతుందో తనకు తెలుసు. ఏమంటావు నీలు అంది జో. వేస్తాను. నేను వెళ్తాను. క్రిష్కి ఇప్పుడే వస్తాను అని చెప్పొచ్చాను అంది నీలు. మేము క్రిష్ని కలిసేలాగా తెచ్చుకోకు అంది జో. సరే బాయ్ అని వచ్చేసింది. ఎలా ఉండేది నా దగ్గర? ఇప్పుడు మేకులా అయ్యింది. దీని అడ్డు తొలగించాలి ముందు. దానికోసం ప్రణాళిక వేస్తోంది. చూద్దాం. అయితే ఈ 50తో పని అయిపోద్ది, లేదంటే ఇంకో 50 లోపు కంప్లీట్ అయిపోద్ది అనుకుంది. వదిలేశావు, మనీ వెయ్యకపోతే అన్నాడు కౌశిక్. తప్పించుకునే దారే లేదు. మనం క్రిష్ మెడికల్ రిపోర్ట్స్ సంపాదించాలి. అప్పుడు మనల్ని వదిలించుకునే దారే లేదు తనకు అంది జో. నేనున్నా కదా, చూసుకుంటాను అన్నాడు కౌశిక్. వీళ్ళు ప్రతి నెల 50,000 ఎలాగైనా రాబట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు. నీలు వీళ్ళని ఎలా వదిలించుకోవాలి అనే ఆలోచనలో ఉంది. రూమ్లో క్రిష్ అక్షుతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా వెళ్ళవలసింది. చాలా టైం అయింది, ఇంకా రాలేదు అన్నాడు. మళ్ళీ అలా కాదురా, తనకు నచ్చంది జరిగితే ఓవర్గా రియాక్ట్ అవుతుంది. అది ఎంతవరకు అంటే ప్రాణాలు తీసుకునేంత అన్నాడు. లేట్ అయ్యానా అంటూ లోపలికొచ్చింది నీలు. ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాను, నువ్వొచ్చావు అన్నాడు. మాట్లాడుతుంటే లేట్ అయ్యింది అంది నీలు. ఎవరితో? మన వాళ్ళెవరైనా కలిశారా అన్నాడు. నోరు జారాను అనుకుని. అదే మన రీటా లేదు, తన ఫ్రెండ్స్ వచ్చారు, అందుకే వెళ్ళాను అంది. అక్కడికే అంటే మేము వచ్చేవాళ్ళం కదా అన్నాడు క్రిష్. నీకు బాలేదు కదా, పైగా అది సోది బ్యాచ్, నీకు బోరు అంది. అన్న ఫోన్ చేశాడు, వాళ్ళు వస్తున్నారట అన్నాడు. ఎప్పుడు అంది. 5 or 6 డేస్లో వస్తారు అన్నాడు. దేవుడా, మళ్ళీ ఇంకో సమస్య. అన్నీ మేనేజ్ చేస్తున్నాను, దీని నుండి ఎలా బయటపడాలి అనుకుంది. కౌశిక్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. బాల్కనీలోకి వస్తూ ఆన్ చేసి చెప్పు అంది. ఇంకా రాలేదు మనీ అన్నాడు. నేనేమైనా ఏటీఎం మిషనా? వెయిట్ చెయ్యి, దానికి ఇవ్వు ఫోను అంది. లేదు, తన రూమ్కి వెళ్ళింది అన్నాడు. వెంటనే గొంతు మార్చింది. ఎందుకు కౌశిక్ అంత కంగారు? దీనిలో నీ వాటా ఎంత అంది. నేను డబ్బు కోసం చెయ్యట్లేదు, తన కోసం చేస్తున్నాను అన్నాడు. నేను నిన్ను చూసే అనుకున్నాను. చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టున్నావు. నాకు తెలిసి నీ నెంబర్ 9 అయి ఉండొచ్చు. దానికి బాయ్ ఫ్రెండ్స్ కొత్త కాదు, నువ్వే. పాపం, నిన్ను చూస్తే జాలేస్తుంది అంది. నువ్వు జాలిపడే పరిస్థితా నాది అని నవ్వుతూ. తన గతంతో నాకు సంబంధం లేదు, ఇప్పుడు నాతో ఎలా ఉందో అని చూస్తాను, తర్వాత జాలిపడదు కానీ ముందు మనీ సంగతి చూడు అన్నాడు. నీ మంచి కోసం చెప్పాను, తర్వాత నీ ఇష్టం. 60,000 వేస్తున్నాను, దానికి 50 ఇచ్చి 10 నువ్వు ఉంచుకో అంది. నాకెందుకు అన్నాడు. నీకు అవసరాలు ఉంటాయి కదా, పాపం, ప్రతిదానికి దాన్నేం అడుగుతావు అంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.